ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని నోయింగ్ అవర్ నెంబర్స్లోని ఎక్సైజ్ నెంబర్ 1.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా, చాలా స్లోగా, స్టెప్ బై స్టెప్గా మనం నేర్చుకుందాం. సో వీడియోని మనం ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఎక్సైజ్ నెంబర్ 1.2. ఏ బుక్ ఎగ్జిబిషన్ వాజ్ హెల్డ్ ఫర్ 4 days ఇన్ ఏ స్కూల్. ఒక స్కూల్లోనంట బుక్స్ ఎగ్జిబిషన్ అనేది జరిగిందంట. అంటే ఆ స్కూల్లోని అన్ని రకాల బుక్స్ కూడా అక్కడ ప్రజెంట్ చేశారన్నమాట. సో రిప్రజెంట్ చేశారు. ద నెంబర్ ఆఫ్ ది టికెట్స్ సోల్డ్ ఎట్ ద కౌంటర్ ఆన్ ది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అండ్ ఫైనల్ డే. అంటే ఆ బుక్స్ని చూడడానికి టికెట్ ఉందన్నమాట. అంటే 10 రూపీస్ 20 రూపీస్ సమ్ టికెట్ ఉంది. అంటే బుక్స్ని అన్ని చూడాలంటే మనకు నచ్చిన బుక్ కొనాలన్నా చూడాలన్నా దానికి ఒక టికెట్ ఉందన్నమాట, ఎంట్రన్స్ టికెట్. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే. సో ఫస్ట్ డే 1094 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. సెకండ్ డే 1812 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. థర్డ్ డే 2050 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఫోర్త్ డే 2751 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఫైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఆన్ ది 4 days. సో ఈ మొత్తం 4 daysకి ఎన్ని టికెట్లు సోల్డ్ అయ్యాయి. సో మీరు చూస్తుంటే ఇంక్రీజ్ అయ్యాయి ప్రతిదీ కూడా. సో కనుక ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో లెట్ us see. ఇది వర్కింగ్ ప్రాబ్లం కనుక మనం వర్కింగ్ రాయాలి. ద నెంబర్ ఆఫ్ టికెట్స్ sold, the number of tickets sold on first day is equal to 1094. The number of tickets sold on second day సెకండ్ డే ఎంత 1812. ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ థర్డ్ డే ఈజ్ ఈక్వల్ టు 2050. The number of tickets sold on fourth day. The number of tickets sold on fourth day is equal to 2751. So ఇవన్నీ యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? Therefore the total number of tickets sold on all days. 4 plus 2 6, 6 plus 1 7, 9 plus 1 10, 10 plus 10 20. సో 2 ఉంటుంది ఇక్కడ. 2 plus 8 10, 10 plus 7 17. సో 1 ఉంటుంది. 1 plus 1 2, 2 plus 1 3, 3 plus 2 5, 5 plus 2 7. సో 7707 టికెట్స్ ఆ 4 daysకి సోల్డ్ అయ్యమాట. సో అదే రాసాం. సో therefore the total number of tickets sold on 4 days that is 7707 tickets. Next, second problem. Sekhar is a famous cricket player. Sekhar అంట చాలా 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 మంచి ఫేమస్ క్రికెట్ ప్లేయర్ అంట. He has so far scored 6980 runs. ఇప్పటి వరకు తను స్కోర్ చేసింది 6980 రన్స్ చేశాడు ఇన్ ద టెస్ట్ మ్యాచెస్. He wished to complete 10,000 runs. తనకి 10,000 రన్స్ చేయాలని కోరుకుందన్నమాట. How many more runs does he need?
అంటే ఇంకా ఎన్ని చేస్తే 10,000 రన్స్ అవుతుంది అంటే అర్థం ఏంటి, ఈ 10,000లో ఆ 6,980 తీసేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? సో గివెన్ దట్ the runs $10,000 కదా, ఈ wish to complete the runs. The runs were completed. The runs will be completed. Will be completed by Sekhar. శేఖర్ ఎంత కంప్లీట్ చేయాలనుకున్నాడు? 10,000. The runs scored by Sekhar. The runs scored by Sekhar. ఎంత స్కోర్ చేశాడు? 6,980. 6,980. ఇప్పుడేంటి మనకి ద రన్స్ హీ నీడ్, ద రన్స్ he needed. సో ఎన్ని రన్స్ అవసరం తనకి, ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో మైనస్ చేస్తే 0లో 0 తీస్తే 0, ఇక్కడ 0లో 8 తీయలేం కనుక ఏం చేయాలి మనం? సో బారోయింగ్ చేసుకోవాలి. సో ఇది పోయి ఇక్కడ 9 ఉంటుంది, సో ఇక్కడ మనకి 9 ఉంటుంది, ఇక్కడ కూడా మనకి 9 ఉంటుంది. సో 9లో 8 తీస్తే 1, సో 9లో 9 తీస్తే 0, సో 9లో 6 తీస్తే 3, ఇక్కడ 10 ఉంటుంది. సో 10లో 8 తీస్తే 2. సో 3,020 రన్స్. సో 3,020 రన్స్ చేస్తే తన యొక్క డ్రీమ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే దీనికి 20 ఇచ్చామనుకోండి 7,000 అవుతుంది. 7,000, 3,000, 10,000 అన్నమాట. సో 3,020 అనేది మనకి చేస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. In an election, the successful candidate registered 5,77,500 votes. ఒక ఎలక్షన్లో అంట ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు 5,77,500 ఓట్స్ అనేవి తనకు వచ్చాయంట. అండ్ ఈజ్ నియరెస్ట్ రైవల్ అంటే ప్రత్యర్థి, తన యొక్క ప్రత్యర్థి అంటే ఎవరైతే దానికి అపోనెంట్ ఉన్నారో వాళ్ళు 3,48,700 ఓట్స్ వచ్చాయంట. బై హౌ మచ్ మార్జిన్ డిడ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విన్ ద ఎలక్షన్? సో మనకి రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కదండి. సో మన ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి, అదేవిధంగా తెలంగాణలో కూడా ఎలక్షన్స్ అయ్యాయి. తెలంగాణలో ఎంపీ అయ్యాయి, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అండ్ ఎంపీ అయ్యాయి. ఈ ఎలక్షన్స్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం ఇద్దరు మనకి గట్టి పోటీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూటమి అండ్ ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీ అయితే అన్ని చోట్ల కూటమి గెలిచింది కనుక సో ఎంత మెజార్టీతో గెలిచారు అని అడుగుతున్నమాట. సో ఎంత మెజార్టీతో గెలిచారని అడుగుతున్నాడు. సింపుల్. ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్. సో అంటే ఇక్కడ ఏం రాస్తాం? నెంబర్ ఆఫ్ ఓట్స్ బై సక్సెస్ఫుల్ క్యాండిడేట్. సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ రాసిండి అలాగా 577,500. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ బై నియరెస్ట్ రివల్ అంటే ప్రత్యర్థి అని అర్థమాట. నియరెస్ట్ రివల్ ఎన్ని వచ్చాయి తనకి? 3,48,700. ఇప్పుడు దీని నుండి మనం సబ్ట్రాక్షన్ చేసామనుకోండి మార్జిన్ వస్తుందన్నమాట. నెంబర్ ఆఫ్ ది మార్జిన్ ఓట్స్, అంటే మెజారిటీ ఓట్స్ అని అర్థమాట. నెంబర్ ఆఫ్ మార్జిన్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు
జీరోలో జీరో తీస్తే జీరో అండి, మళ్ళీ జీరోలో జీరో తీస్తే జీరో అండి. 5లో 7 తీయలేము కనుక ఈ 7 అనేది దీనికి 1 ఇస్తే ఇది 15 అవుతుంది. సో ఇక్కడ మనకి 6 ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో 15లో 7 తీస్తే మనకి 8, 15లో 7 తీస్తే 8. ఇప్పుడు 6లో మనం 8 తీయలేము కనుక ఈ 6 క్యాన్సిల్ అయిపోయి ఇది 1 ఇస్తే ఇది 16 అవుతుంది, ఇది 6 అవుతుంది. సో 16లో 8 తీస్తే 8 అవుతుంది, 16లో 8 తీస్తే 8. నెక్స్ట్ 6లో 4 తీస్తే 2 అవుతుంది. ఇక మనకి ఏం ఇవ్వలేదు కనుక 5లో 3 తీస్తే 2 అవుతుంది. అంటే 2,28,800 మార్జిన్ అన్నమాట. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ మార్జిన్ ఓట్స్ ఈస్ 2,28,800. నెక్స్ట్ 4th one. Kirti bookstore sold books worth 2,85,891 in the first week of June. సో మనకి లాస్ట్ మంత్, జూన్ అంటే లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్ ఏంటంటే కీర్తి బుక్ స్టోర్ అంట లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోని ఇంత అమౌంట్ అనేది సేల్ చేశారంట. అంత అమౌంట్ గల బుక్స్ ని సేల్ చేశారు, అమౌంట్ వర్త్ అన్నమాట. సెకండ్ వీక్ లోని 4,768 రూపీస్ సేల్ చేశారు. హౌ మచ్ వాజ్ ద సేల్ ఫర్ ది ఫస్ట్ 2 వీక్స్? ఫస్ట్ 2 వీక్స్ వాళ్ళు ఎంత అమ్మారు అని అడుగుతున్నాడు. ఇన్ విచ్ వీక్ ద సేల్ గ్రేటర్ బై హౌ మచ్? సో క్లియర్ గా తెలిస్తే సెకండ్ వీక్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎంత ఎక్కువ అని అడుగుతున్నమాట. ఓకే, the amount got in first week, the amount got in first week. కామర్స్ ఏమీ లేకుండా మామూలుగా రాయండి. 2, 8, 5, 8, 9, 1. The amount got in second week. Right. 4, 0, 0, 7, 6, 8. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు ఏం చేయాలి? యాడ్ చేయాలి. The amount in 2 weeks. The amount got in 2 weeks. 2 వీక్స్ కలిపి ఎంత అమౌంట్ వచ్చింది? సో ఈ రెండు యాడ్ చేయండి. 1 + 8 9, 9 + 6 15. సో ఇక్కడ 1 ఉంటుంది, 1 + 8 9 అవుతుంది, 9 + 7 16 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది, 1 + 5 6 అవుతుంది, 8 + 0 8 అవుతుంది, 2 + 4 6 అవుతుంది. అంటే 6,86,659 ఇక్కడ రాయాలన్నమాట. Therefore the total amount is equal to rupees లో రాయాలి. రూపీస్ 6,86,659. సో ఇది టోటల్ అమౌంట్ ఇన్ ద 2 వీక్స్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ హౌ మచ్ వాజ్ ద సేల్ ఫర్ ది 2 వీక్స్ అయిపోయింది. ఇన్ విచ్ వీక్ ద సేల్ గ్రేటర్ బై? సో ఏ వీక్ లో మనకి ఎక్కువ ఉంది? ద సెకండ్ వీక్. The second week the sale is greater. ఎంత ఎక్కువ? సో సబ్ట్రాక్షన్ చేయాలి. సో డిఫరెన్స్. సో డిఫరెన్స్ మనం చేయాలి. ఏంటి డిఫరెన్స్? 4,768 నుండి 2,08,5891 నుండి తీసేద్దాం. 8లో 1 తీస్తే 7, 6లో 9 తీయలేం కనుక ఇది 16 అవుతుంది. 6లో 9 తీయలేం కనుక ఏమవుతుంది? 16 అవుతుంది. 16లో 9 తీస్తే మనకి 7 అవుతుంది. సో ఇక్కడ 6 ఉంటుంది ఎందుకంటే అక్కడ 1 ఇచ్చింది కనుక. 6లో 8 తీయలేం కనుక ఇది 16 అవుతుంది. ఇదేమవుతుంది? 16. 16లో 8 తీస్తే 8. సో ఇక్కడ మనకి 10 ఉంటుంది. సో ఈ 10 ఇక్కడికి వస్తుంది కనుక ఇక్కడ 10 అవుతుంది. మళ్ళీ ఈ 10 అక్కడికి వెళ్ళింది కనుక 9 అవుతుంది. సో 9లో 5 తీస్తే 4. సో ఇక్కడ 9 ఉంటుంది. సో 9లో 8 తీస్తే 1. సో ఇక్కడ 3 ఉంటుంది. 3లో 2 తీస్తే 1. సో ఇంత అమౌంట్ అనేది మనకి వాళ్ళకి వచ్చిందన్నమాట. అంటే సెకండ్ వీక్ లో ఫస్ట్ వీక్ కన్నా ఇంత అమౌంట్ వచ్చిందన్నమాట. రూపీస్
1,14,877 is got in second week more మాట. సో అంటే ఎంత అమౌంట్ అనేది మనకి ఎక్కువ వచ్చిందన్నమాట. is got more in second week మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. Find the difference between the greatest and the least 5-digit number that can be written using the digits 6, 2, 7, 4, 3 each only once. ఈ 5 అంకెలతో ఈ 5 డిజిట్స్ తో మనకి ఫామ్ అయ్యే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ నుండి తీస్తే ఎంత వస్తుందో అడుగుతుంది అన్నమాట. సో లెట్ us see the greatest 5-digit number. The greatest 5-digit number. 5-digit number is equal to. ఇప్పుడు ఈ గ్రేటెస్ట్ కావాలంటే మనకి స్టార్టింగ్ ఎక్కువ తీసుకోవాలి. 7 నెక్స్ట్ హైయెస్ట్, 6 నెక్స్ట్ హైయెస్ట్, 4 నెక్స్ట్ హైయెస్ట్, 3 నెక్స్ట్ హైయెస్ట్, 2 అంటే 76,432. నెక్స్ట్ the least 5-digit number. The least 5-digit number. వీటిని రివర్స్లో రాసేయండి. 2, 3, 4, 6, 7. సో సబ్ట్రాక్షన్ చేసేయండి. డిఫరెన్స్, ద డిఫరెన్స్ ఏంటి? ద డిఫరెన్స్ మనం 2లోని 7 తీయలేము కనుక 3 అనేది దీనికి ఇక్కడ 3 అనేది 10th ప్లేస్లో ఉంది కనుక 1 ఇక్కడ ఇస్తే అప్పు ఇస్తే మనకి బారోయింగ్ చేస్తే 2 అనేది బారోయింగ్ చేస్తే 10 అవుతుంది. సో 10 + 2 ఏమవుతుంది? 12 అవుతుంది. సో 3 అనేది తన దగ్గర 30 రూపీస్ ఉంటే 10 రూపీస్ ఇచ్చింది కనుక ఇంకా 3 దగ్గర 20 రూపీస్ ఉంటుంది ఎందుకంటే 10th ప్లేస్లో ఉంది కనుక. సో 10 రూపీస్ ఇచ్చింది ఇంకా 20 రూపీస్ ఉంటుంది. సో 12లో 7 తీస్తే 5. ఇప్పుడు 2లో 6 తీయలేము. యాక్చువల్గా ఇది 10th ప్లేస్లో కనుక 20లో 60 తీయలేము కనుక 20 ఏం చేస్తుంది? 100 ప్లేస్కి వెళ్ళి 100 ప్లేస్ని నాకు కొంచెం అమౌంట్ కావాలని అవుతుంది. సో 100 ప్లేస్లో ఎవరున్నారు? 4 ఉన్నారు అంటే 400 ఉంది. 400 అనేది దీనికి ఒక 100 ఇస్తే ఇక్కడ 300 ఉంటుంది. సో ఇక్కడ ఒక 100 ఇస్తుంది కనుక ఇక్కడ మనకి ఏమవుతుంది? 120 అవుతుంది. ఇక్కడ 0 కనుక దీని ముందు 0 కనుక 120 అవుతుంది. సో 120లో 60 తీయాలి. అలా అనే బదులు 12లో 6 తీస్తే ఎంత? 6. నెక్స్ట్ 3లో 4 తీయలేము కనుక దీని ఇక్కడ 1000ని అడుగుతున్నాం. నా దగ్గర లేవు డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు ఇది దీని దగ్గర ఉన్న 6000లో 1000 ఇస్తుంది. సో అంటే దీని దగ్గర 5000 ఉంటుంది. 1000 ఇచ్చింది కనుక ఇది 300, 1000 1300 అవుతుంది. 1300లో ఇక్కడ 400 తీయాలి. 1300లో 400 తీస్తే 900, లేదంటే 13లో 4 తీస్తే 9 అలాగైనా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 5లో 3 తీసేయచ్చు కనుక ప్రాబ్లం లేదు. 5 - 3 2. 7లో 2 తీసేయచ్చు ఇది కూడా ప్రాబ్లం లేదు కనుక ఆన్సర్ 52,965. 52,965. సో ఇంత అమౌంట్ అనేది ఇంత మనకి వాల్యూ అనేది వస్తుంది. హైయెస్ట్ వాల్యూ అనేది లోయెస్ట్ వాల్యూ తీస్తుంది. నెక్స్ట్ 6th one. A machine on an average manufactures 2,825 screws a day. ఒక రోజులోని ఆ మిషన్ అంట 2,825 స్క్రూస్ తయారు చేస్తుందంట. హౌ మెనీ స్క్రూస్ డిడ్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ ద మంత్ ఆఫ్ January 2006? 2006 అంటే అది లీప్ ఇయర్ కాదు. సో ఏ సంవత్సరం అయినా సరే జనవరికి మనకి ఎన్ని రోజులు ఉంటుంది? 31 డేస్ ఉంటాయి. అంటే ఒక రోజు ఇంత అయితే 31 డేస్ అంటే ఏంటి? మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ రాద్దాం. ద నెంబర్ ఆఫ్ స్క్రూస్ per day is equal to 2,825. The number of days in January, the number of days in January. So January ఎన్ని ఉంటాయి? 31 days. Total number of screws. Therefore, total number of screws
ప్రొడ్యూస్డ్ ఇన్ జనవరి. ప్రొడ్యూస్డ్ ఇన్ జనవరి. ఏం చేయాలి? దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. 2825 ఇంటూ 31 31. ఫస్ట్ 1తో మల్టిప్లై చేద్దాం. 1 5 5, 1 2 2, 1 8 8, 1 2 2. ఇప్పుడు మనకి ఫస్ట్ పొజిషన్ అయిపోయింది, యూనిట్స్ ప్లేస్ అయిపోయింది కనుక యూనిట్స్ ప్లేస్ ఇంకా మనం వాడకూడదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ టెన్స్ ప్లేస్ కనుక మనం ఈ టెన్స్ ప్లేస్ నుండి స్టార్ట్ చేయాలి. 3 5 15. సో ఇక్కడ 1 ఉంటుంది. 3 2 6, 6 + 1 7. నెక్స్ట్ 3 8 6, 3 8 24. ఇక్కడ 2 ఉంటుంది. 3 2 6, 6 + 2 8. సో మళ్ళీ ఒకసారి 3 5 15, 1 3 2 6, 6 + 1 7, 3 8 24, 2 4 ఇక్కడ 2 ఇక్కడ, 3 2 6, 6 + 2 8. వీటిని ఇప్పుడు మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5 2 + 5 7, 8 + 5 15. సో 1, సో 1 + 2 3, 3 + 4 7 and 8. 87,575 స్క్రూస్ అనేవి జాన్యువరిలో అది మనకి ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఏ మర్చెంట్ హ్యాడ్ 78,592 విత్ హెయిర్. ఒక అమ్మాయి దగ్గర అంట 78,592 రూపాయలు ఉన్నాయంట. She placed an order for purchasing 40 radio sets. ఆ అమ్మాయి డబ్బులు ఉన్నాయి కదా, సో 40 రేడియో సెట్స్ కొందాం అనుకుందంట. ఒక్కొక్కటి 1200 అంట. హౌ మచ్ మనీ విల్ రిమైన్ విత్ హెర్ ఆఫ్టర్ పర్చేజింగ్. సో కొనేసిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఇంకెంత ఉంటుందో అడుగుతున్నాడు. The amount of money with her. అమ్మాయి దగ్గర ఎంత ఉంది? రూపీస్ 78,592 రూపీస్ ఉన్నాయి అమ్మాయి దగ్గర. అమ్మాయి ఎన్నుకున్నది ద నెంబర్ ఆఫ్ రేడియో సెట్స్. ఎన్ని కొన్నది? 40 కొన్నది. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ రేడియో ఎంత? రూపీస్ 1200. సో ఇదంతా వాడే ఇచ్చాడు. ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ ఆఫ్ రేడియో కట్టాలి. ద టోటల్ కాస్ట్ ఆఫ్ రేడియోస్ ఆర్ రేడియో సెట్స్. ఏం చేయాలి? ఈ 1200ని ఈ 40తో మనం మల్టిప్లై చేయాలి. 4 12 48. సో 3 zeros ఉన్నాయి, 3 zeros రాస్తాం. సో కనుక రూపీస్ 48,000. ఇంకా అమ్మాయి దగ్గర ఎంత ఉంటుంది? ద మనీ లెఫ్ట్ విత్ హెర్. అమ్మాయి దగ్గర ఇంకెంత ఉంటుందంటే ఈ మొత్తం నుండి తీసి అనమాట. 78,592 మైనస్ 48,000. సో తీసేస్తే 2లో 0 తీస్తే 2, 9లో 0 తీస్తే 9, 5లో 0 తీస్తే 5, 8లో తీస్తే 0, 7లో 4 తీస్తే 3. సో 30,592 రూపీస్ ఉంటాయి ఇంకా అమ్మది. ఇంకా చాలా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ 8th one. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ 7,336 by 65. ఒక స్టూడెంట్ అంట ఈ నెంబర్ని 65తో మల్టిప్లై చేసాడు. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైయింగ్ బై 56. యాక్చువల్గా వాళ్ళ స్కూల్లో టీచర్ ఏంచి 56తో చేయండి అంటే వాడు కన్ఫ్యూజ్ అయిపోయి 65తో చేశాడు. ఖచ్చితంగా ఎక్కువ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మేడం చిన్న నెంబర్తో చేయమంటే వాడు పెద్ద నెంబర్తో చేశారు కనుక ఖచ్చితంగా వాడికి ఆన్సర్ ఎక్కువ వస్తుంది. బై హౌ మచ్ వాజ్ హిజ్ ఆన్సర్ గ్రేటర్ దాన్ ది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కన్నా ఎంత ఎక్కువ వస్తుందో అడుగుతుంది. జస్ట్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అడగలేదు, కరెక్ట్ ఆన్సర్ కన్నా ఎంత ఎక్కువ వస్తుందో అడుగుతుంది. చాలా ఈజీ చేయొచ్చండి. చూడండి,
ద నెంబర్ ఎంత ఇచ్చాడు 7236. మల్టిప్లయింగ్ నెంబర్ ఎంత 65. యాక్చువల్ మల్టిప్లయింగ్ నెంబర్ ఎంత 56. డిఫరెన్స్ అంటే మనకి డిఫరెన్స్ ఎంత ఎక్కువ అది తెలిస్తే చాలు. సో డిఫరెన్స్ ఎంత మనకి 9. డిఫరెన్స్ ఎంత 9. సో 15లో 6 తీస్తే 9. సో ఇప్పుడు మనకి హౌ మచ్ గ్రేటర్. సో మనం ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే చాలు. సో దేర్ఫోర్ 7236 ఇంటూ 9 చేస్తే చాలు, అంతా అవసరం లేదు. ఇక్కడ ఒక ఇంట్ కూడా ఇచ్చాడు, మనం రెండు మల్టిప్లికేషన్స్ చేయాలా అవసరం లేదు. 9 6 54, 5 9 3 27, 32, 3 9 2 18, 18 plus 3 21, 2 9 7 63, 65. అంటే అమౌంట్ అనేది 65,124 ఎక్కువ వస్తుంది అన్నమాట. దేర్ఫోర్ 65,124 is more than the correct answer. రాసుకోవచ్చు than the correct answer. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. To stitch a set 2 meters 15 centimeters cloth needed. ఒక సెట్ కుట్టడానికి 2 meters 15 centimeters క్లాత్ కావాలంట. అవుట్ ఆఫ్ 40 meters క్లాత్ how many sets can be stitched and how much cloth will remain? సో అంటే మనకి 40 మీటర్ల క్లాత్ ఉంది. అయితే ఈ 40 మీటర్ల క్లాత్ ఈ 2 meters 15 centimeters సెట్స్ కుట్టడానికి ఎంత అవుతుందో అడుగుతున్నాడు. The length of a set ఎంత అవుతుంది? 2 meters 15 centimeters. 2 meters అంటే 100 centimeters అండి. 100 centimeters ప్లస్ 15 centimeters. సో టోటల్గా 215 centimeters. ఓకేనా? నెక్స్ట్ టోటల్ క్లాత్ 40 meters. 40 meters అంటే ఏంటి? 40 into 100 centimeters. 1 meter అంటే ఏంటి? 100 centimeters. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4000 centimeters. ఇప్పుడు ఈ 4000ని 215తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ది సెట్స్ వస్తుంది, క్లాత్ ఎంత ఉందో వస్తుందన్నమాట. సో కనుక ఈ 4000ని ఈ 215తో డివైడ్ చేయాలి. 215 1s 215. 10లో 5 తీస్తే 5, ఇక్కడ 9 ఉంటుంది. 9లో 1 తీస్తే 8, ఇక్కడ 3 ఉంటుంది. 3లో 2 తీస్తే 1. సో 185 అనేది 215లో లేదు కనుక మనం ఏం చేయాలి? ఖచ్చితంగా క్యారీ డౌన్ చేసుకోవాలి. సో క్యారీ డౌన్ చేసుకుంటే 8s తీసుకుందాం. 9s అయితే ఎక్కువ అయిపోతుంది. సో కనుక 8s తీసుకుందాం. 8s తీసుకుంటే 8 5s 44, 8 1s 8, 8 plus 4 12, 1, 8 2s 16, 17. సో 0 minus 0 0, 5లో 2 తీస్తే 3, 8లో 7 తీస్తే 1. అంటే ఇక్కడ మనకి 18 సెట్స్ అనేవి వస్తాయన్నమాట. నెంబర్ ఆఫ్ ది సెట్స్. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ది సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ ద రిమైనింగ్ క్లాత్ ఎంత? 130. సో ద రిమైనింగ్
cloth. The remaining cloth is equal to 130 centimeters. 130 centimeters ఉంటుంది remaining cloth. Next, 10th one. Medicine is packed in boxes. Medicine and the boxes లో ప్యాక్ చేస్తున్నారంట. Each weighing 4 kgs 500 grams. ఒక్కొక్క బాక్స్ 4 kgs 500 grams అంట. How many such boxes can be loaded in a van which cannot carry beyond 800 kgs? 800 kgs మాత్రం అది క్యారీ చేస్తుందంట ఆ వెహికల్. సో అంటే ఇప్పుడు 800 kgsని 4 kg 500 grams తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని బాక్స్ వస్తాయో వస్తుందన్నమాట, నెంబర్ ఆఫ్ ది బాక్సెస్. సో దేర్ ఫోర్ ద వెయిట్ ఆఫ్ one box. The weight of one box. 4 kg 500 grams. 4 kg అంటే ఏంటి? 1000 grams. కనుక దీని ఏం రాయొచ్చు అంటే 4000 grams. 4000 plus 500 grams. 4000 plus 500 grams. That is 4500 grams. Next, the van capacity, the capacity of van, the capacity of van, the capacity of van. So van capacity anta 800 kgs, 800 kgs. So 800 kgs అంటే మనకి 800 into 1000, 800 into 1000, that is 8 lakhs, 8 lakhs grams. ఇప్పుడు మనం ఈ 8 lakhsని 4500తో డివైడ్ చేయాలి. 1 2 3 4 5 4500. 4000 ones are 4500, 4500. ఎందుకంటే 2s తీసుకుంటే మనకి 9000 అయిపోతుంది. సో 0 0, 10లో 5 తీస్తే 5, 7 ఉంటుంది, 7లో 4 తీస్తే 3. ఇక్కడ ఒకటి క్యారీ డౌన్ చేసుకుంటే 35000 అవుతుంది. సో 35000 అంటే 7 సరిపోతుంది. ఎంత? 7. ఎందుకంటే 7 4s are 28 కదా. సో కనుక ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. 7 zeros are 0, 7 zeros are 0, 7 5s are 35, 3, 7 4s are 28, 28 plus 3 31, 28 plus 3 31. 0 0, 10లో 5 తీస్తే 5, 4 ఉంటుంది, 4లో 1 తీస్తే 3, మళ్ళీ ఇదే వచ్చింది. సో మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక 0, మళ్ళీ 35000 అంటే మళ్ళీ 7s. సో మళ్ళీ 7 తీసుకుంటే ఏమవుద్ది? 31500, 0 0 5 3. అంటే ఆ వ్యాన్లోని మిగిలింది మనకి ఉండిపోద్ది, అంటే 3 kgs 500 grams ఉండిపోద్ది. కానీ ఆ వ్యాన్లో ఏంటంటే మ్యాక్సిమం బాక్సెస్ అనేవి 170 అనమాట. సో ఇక్కడ ఏమడిగాడు? హౌ మెనీ సచ్ బాక్సెస్ క్యాన్ బి లోడెడ్. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్, ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ is equal to 177. 177. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా 2 సమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. 11th సొల్యూషన్. The distance between the school and a student's house is 1 kilometer 875 meters. Every day she walks both ways. Find the total distance covered by her in 6 days. ఒక స్కూల్కి ఇంటికి హౌస్ డిస్టెన్స్ అంట, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ అంట మనకి 1 kilometer 875 meters. 1 kilometer అంటే 1000 కనుక దీనికి యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 1875 meters. 1875 meters అన్నమాట. సో ఇంత డిస్టెన్స్ ఉంది వాళ్ళ ఇంటికి వాళ్ళ స్కూల్కి. ఒక అమ్మాయి అంట ఇంటి నుండి స్కూల్కి, స్కూల్ నుండి ఇంటికి రోజు నడుస్తుందంట, బోత్ వేస్, 2 వైపులా నడుస్తుందంట. అలా నడిస్తే
మొత్తం మీద అమ్మాయి 6 days అంటే సండే హాలిడే కదా, సోమవారం నుండి శనివారం వరకు మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందని అడుగుతున్నమాట. ఇది సమ్. అంటే ఏం చేయాలి? సో స్కూల్ నుండి ఇంటికి, ఇంటి నుండి స్కూల్కి, స్కూల్ నుండి ఇంటికి ఎంత ఉందంటే ఫస్ట్ అమ్మాయి ఇంటి దగ్గర నుండి వస్తుంది, 1875 meters నడుస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ 1875 meters నడుస్తుంది. అది ఒక రోజు. ఆడు ఓన్లీ ఒక డిస్టెన్స్ ఇచ్చాడు అంటే అమ్మాయి ఈ డిస్టెన్స్ అంటే అదే డిస్టెన్స్ని 2 సార్లు నడుస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ని ఫస్ట్ 2తో మల్టిప్లై చేయాలి. వచ్చిన దాన్ని అంటే ఒక రోజులో ఆ అమ్మాయి ఎంతైతే మనకు వస్తుందో అది ఒక రోజులో నడిచినట్లు లెక్క. 6 days అడిగాడు కనుక దాన్ని మనం ఇంటూ 6 చేయాలి అంతే. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ హౌస్. ద డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ హౌస్. స్కూల్ అండ్ హౌస్. దట్ ఈస్ ఈక్వల్ టు 1875 meters. మీటర్స్లోనే చేయండి. The distance covered by her in both ways అంటే రెండు వైపులా అని అర్థం అట. in both ways the distance covered by her అంటే ఆమె చేత డిస్టెన్స్ కవర్ చేయబడింది. in both ways రెండు వైపులా ఎంత? సో ఈ 1875ని ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. 2 చేస్తే 2 5s are 10, 1 2 7s are 14, 14 plus 1 15, 1 2 8s are 16, 16 plus 1 17, 1 2 1s are 2, 2 plus 1 3. సో 3750 meters ఆ అమ్మాయి బోత్ వేస్ ట్రావెల్ చేస్తుంది, నడుస్తుంది. నెక్స్ట్, ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. 6 రోజుల్లో. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఒక రోజుకి. సో దాన్ని 6తో మల్టిప్లై చేయాలి. 3750 ఇంటూ 6. 6 zeros are 0, 6 5s are 33, 6 7s are 42, 42 plus 3 45, 4 6 3s are 18, 18 plus 4 22. అంటే 22,500 meters నడుస్తుంది. 22,500 meters. సో 22,000 అంటే అర్థం ఏంటి? 1000 కిలోమీటర్ కదా, అంటే 22 kilometers 500 meters. దీన్ని రాయొచ్చు మనం 22 kilometers 500 meters. ఎందుకంటే వాడు మీటర్లు ఇచ్చాడు కనుక మనం ఫైనల్ ఆన్సర్ మీటర్లో చూపించాలి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, 12th ప్రాబ్లం వెళ్దాం. A vessel has 4 liters and 500 ml of curd. ఒక వెసల్, ఒక పాత్రలో సో ఇందులో అంట కర్డ్ ఉందంట. సో పెరుగు ఉందంట. సో ఈ పాత్రలో పెరుగు ఉందంట. ఎంత ఉంది? 4 liters 500 ml. 4 liters 500 ml. 4 liters అంటే ఎంత? 1 liter అంటే 1000 ml. 4 liters అంటే 4000. 4000 ఇంకొక 500 ఉంది అంటే 4500 ml ఉంది. 4500 ml కార్డ్ ఉంది. ఏముంది? కార్డ్ ఉంది. In how many glasses each of 25 ml of capacity can it be filled? ఇక్కడ గ్లాసెస్ తెచ్చారండి ఈ కార్డ్ అనేది ఇవ్వడానికి. సో ఇలాంటి గ్లాసెస్, ఈ ఒక గ్లాస్లో 25 ml
ఈ నిండా అవుతుందంట. ఈ కార్డ్ ఇందులో వేస్తే 25 ml అవుతుందంట. అయితే ఈ 25 ml అయితే ఇలాంటి గ్లాసెస్ ఎన్ని కావాలని అడుగుతుందన్నమాట. ఓకేనా. టోటల్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు 4500 ml. గ్లాస్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? గ్లాస్ కెపాసిటీ 25 ml. అంటే మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఎందుకంటే 5 చాక్లెట్లు 25 రూపాయలు అయితే ఒక చాక్లెట్ అంటే 25ని 5తో డివైడ్ చేసి 5 ఒకట్ల 5 5. 6 పెన్లు 30 రూపాయలు అయితే ఒక్కొక్క చాక్లెట్ ఎంత అంటే ఒక్కొక్క పెన్ ఎంత అంటే 30/6 చేయాలి. 6 ఒకట్ల 6 5. సో అంటే ఒక్కొక్క పెన్ 5 రూపాయలు. అలాగా డివిజన్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు దీన్ని డివిజన్ చేద్దాం. 4500 ఈజ్ డివైడెడ్ బై 25. 25 1s are 25, 25 2s are 50. 50 అంటే ఎక్కువ అయిపోతుంది కనుక 1s తీసుకోవాలి. 25 1s are 25. 5లో 5 తీస్తే 0, 4లో 2 తీస్తే 2. 20 అనేది 25లో లేదు కనుక ఈ 0 అనేది క్యారీ డౌన్ అవుతుంది. 25 1s are 25, 25 2s are 50, 25 3s are 75, 24 4s are 100, 25 5s are 125, 25 6s are 150, 25 7s are 175, 25 8s are 200. అంటే 25 8s are 8 5s are 40, 4 ఉంటుంది, 8 2s are 16, 16 plus 4 20. సో 0, ఇంకొక 0 మిగిలిపోయింది. సో ఈ 0 ఖచ్చితంగా క్యారీ డౌన్ అవ్వాలి. ఇప్పుడు 0 అనేది 25 టేబుల్లో ఉంటుంది. 25 zeros are 0, 25 zeros are 0. సో 0లో 0 పోతే 0. ఇంకా ఇక్కడ మనకి ఏమీ లేదు కనుక మన ఆన్సర్ 180 మాట. సో అంటే నెంబర్ ఆఫ్ ది గ్లాసెస్ అనేవి 180 మాట. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎక్సైజ్ నెంబర్ 1.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ అందరికీ బాగా అర్థమయ్యేలా స్లోగా చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి. కింద మంచి మంచి కామెంట్స్ ఉంది, సూపర్ స్టార్, మార్వెలస్, ఎక్సలెన్స్, ఎక్స్ట్రాడినరీస్ అని. అదేవిధంగా మీరు మన వీడియోస్ని ఏ జిల్లా నుంచి వస్తున్నారో మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.